హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్కి వచ్చామండి గుజరాత్లో. వీడియో మిస్ అవ్వకండి, ఎండింగ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. మీరు ఇలాంటి కైట్స్ ఎప్పుడు చూసుండ్రు, అలాంటి కైట్స్ అన్నీ చూపిస్తాను. ఒరిజినల్ సౌండ్స్తో అయితే పెడతాను. మొత్తం ఎండింగ్ వరకు చూడండి, మిస్ కాకండి. ఇప్పుడైతే కైట్ ఫెస్టివల్కి వెళ్తున్నామండి. బండి మీద ఉన్నాము. మొత్తం బయట నుంచి కూడా చూపిస్తున్నాను. చాలా చాలా బాగుంటుంది, మిస్ కాకండి. చూడండి వీడియో మొత్తం. అప్పుడప్పుడు నన్ను హచ్చి అంటారు. ఇక్కడ చూడండి, తాడు మీద నుంచొని సర్కస్ చేస్తుంది పాప. ఎంత బాగా చేస్తుందో చూడండి. చూసావా సర్కస్ చేస్తున్నాడు, చూడు అని తాడు మీద. అమ్మాయిలాగే ఉంది. కైట్ ఫెస్టివల్కి అయితే వచ్చేసామండి. చూడండి, ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ గుజరాత్లో. బండి అయితే పార్కింగ్ చేయడానికి వెళ్తున్నాము. ఎక్కడ ఖాళీ లేదండి, అదే చూస్తున్నాము బండి ఎక్కడ పెట్టాలి అని. చూడండి, కైట్ ఫెస్టివల్ చాలా బాగుంటుంది, మిస్ కాకండి. ఎండింగ్ వరకు చూడండి. వచ్చేసాము. బండి అయితే ఇక్కడ పార్కింగ్ చేస్తున్నామండి. చేసిన తర్వాత మొత్తం చూపిస్తాను. ఇక్కడ పార్కింగ్ చేస్తామండి, చూపిస్తున్నానండి. మొత్తం వెళ్తున్నాము, ఇప్పటికి లోపలికి వెళ్తున్నాము. చూడండి, ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ అహ్మదాబాద్ గుజరాత్ 2024. ఇదంతా బయట అండి. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము. లోపల కూడా చాలా బాగుంటుంది, మిస్ కాకండి. ఒరిజినల్ సౌండ్స్తో పెడతాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ అహ్మదాబాద్ గుజరాత్లో అండి. వావ్, అమేజింగ్ ఎక్స్పీరియన్స్, వండర్ఫుల్, చాలా బాగుందండి. లోపలైతే చూడండి, కైట్ ఫెస్టివల్కి అయితే వచ్చేసాము. ఫైనల్గా లోపలికి అయితే వెళ్తున్నాము. చూడండి, డెకరేషన్ కూడా చాలా చాలా బాగుంది కదా. కైట్స్ కూడా చాలా బాగుంటాయండి, డిఫరెంట్గా. మీరు ఎప్పుడు చూసి ఉండరు ఇలాంటి కైట్స్ అన్నీ చూపిస్తాను. మొత్తం వీడియో ఎండింగ్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు, చాలా బాగుంటుంది. అక్కడ చూడండి, బోర్డ్స్ పెట్టి బాగుంది కదా చాలా. ఫస్ట్ అయితే అక్కడ వీడియో చూపిస్తాను, మీరు చూడండి. చాలా బాగుంది కదా బర్డ్స్ది, చూడండి.
చూడండి చాలా బాగుంది కదా, డెకరేషన్ కానీ కైట్స్ కానీ డిఫరెంట్గా. ఇక్కడైతే ఫుడ్ అండి, ఇక్కడ ఫుడ్ తినొచ్చు, మనకి ఏది కావాలంటే అది తీసుకొని తినొచ్చు. చైనీస్ కానీ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఫుడ్ ఎనీ ఐటమ్, ఐస్ క్రీమ్స్, ఫుడ్ అన్నీ దొరుకుతాయండి ఇక్కడ. అంతా ఫుడ్ కోర్ట్ అండి ఇదంతా. ఫస్ట్ అయితే మేము కైట్స్ చూసాక తిందామని అనుకుంటున్నాము. మా పిల్లలు అయితే ఆగట్లేదు, ముందే తిందాం అంటున్నారు. వచ్చింది ఇప్పుడేనండి ఇంటి దగ్గర నుంచి, మళ్ళీ వెంటనే తినేస్తానంటుంది మమ్మీ ఐస్ క్రీమ్ అని. వద్దమ్మా, ముందుకైతే కైట్స్ చూద్దాము, ఆ తర్వాత తిందామని చెప్పాను. ఇంకా వెళ్తున్నాము. ముందైతే కైట్స్ చూసిన తర్వాత తిందామని ముందే చెప్పాను నేను. అయినా అలాగే చెప్పింది మా అమ్మ, వినదు. అయినా లాస్ట్కి అయితే నా మాటే వింటుంది. ఇంకా వెళ్తున్నాము, ముందైతే కైట్స్ చూద్దామని. చాలా బాగుంటాయండి డిఫరెంట్గా కైట్స్. ఎక్కడ చూడండి కైట్స్ అన్ని మనం ఇక్కడ చూడొచ్చు. అవి కైట్సేనా? చూసారా, డిఫరెంట్ కైట్స్ బొమ్మలు కూడా వేసున్నాయి. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇక్కడే ఉన్నాము, పిల్లలు మేము. చూడండి కైట్స్ బొమ్మలు కూడా ఉన్నాయి చూడండి అక్కడ. డిఫరెంట్గా చాలా రకాలు. డెకరేషన్ కూడా చాలా బాగుంది చూడండి. చాలా బాగుంది కదండి, ఎక్కడ బోర్ అనేది కొట్టదు. చూసే కొన్ని మనకి ఇంకా డిఫరెంట్గా కనపడుతూనే ఉంటాయి. చూడండి, మొత్తం చూడండి ఎండింగ్ వరకు. వావ్, పప్పి చూడండి ఎంత క్యూట్గా ఉందో. క్యూట్గా నడుస్తుంది చూడండి, చాలా బాగుంది కదా. కనపట్లేదండి సరిగ్గా, అక్కడికి వెళ్దాం రా దగ్గరికి. వావ్, చూడండి డిఫరెంట్ కైట్స్. చాలా బాగుంది కదా ఈ కైట్. ఇదిగోండి శాంటా క్లాస్ కైట్. చాలా బాగుంటాయండి, డిఫరెంట్ కైట్స్ అన్నీ ఉంటాయి. ఇంటర్నేషనల్ కదా, అందరూ వచ్చి ఇక్కడ కైట్ ఫెస్టివల్ కైట్ ఎగరేస్తూ ఉంటారు. చూడండి మన ఇండియా ఫ్లాగ్ కూడా ఉంది. చాలా బాగున్నాయి కదా, డిఫరెంట్గా కైట్స్. స్నేక్ లాగా ఇండియా ఫ్లాగ్. అండ్ గణేష్ చూడండి, గణేష్ జీది కైట్. చాలా బాగుంటాయండి, రకరకాల కైట్స్ ఉంటాయి. నేను చెప్పాను కదా, మనం ఎప్పుడు ఎక్కడ చూసుండం ఇలాంటి కైట్స్ అన్నీ ఇక్కడ చూడొచ్చు కైట్ ఫెస్టివల్కి వస్తే. మన ఇండియా ఫ్లాగ్ కైట్ చూడండి ఎంత బాగుందో కదా. ఇదిగోండి ఇండియా ఫ్లాగ్ కైట్, గణేష్ కైట్.
చూసారా డిఫరెంట్గా ఉన్నాయి కైట్స్, చాలా బాగున్నాయి కదా. అదిగోండి చూడండి, వెరైటీగా ఉంటాయి. మనం ఎప్పుడు ఎక్కడ చూసుండం ఇలాంటి కైట్స్ అన్నీ. అందుకే ప్రత్యేకంగా ఇక్కడ గుజరాత్ వాళ్ళందరూ కైట్ ఫెస్టివల్ అనగానే వస్తారండి. ప్రతి ఒక్కళ్ళు చూడకుండా అయితే ఉండరు. కైట్ ఫెస్టివల్ చాలా బాగుంటుంది. చూసే కొంది ఇంకా చూడాలనిపిస్తుంది అండి. కైట్స్ వెళ్ళబుద్ధి కాదు, మనకి ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది ఈవినింగ్ వరకు. చాలా బాగున్నాయి కదా కైట్స్ అన్నీ, వెరైటీగా. చిన్న పికాక్ కైట్ ఎంత బాగుందో. రాముల వారి కైట్ కూడా ఉందండి ఇక్కడ, అది కూడా ఎగరేస్తున్నారు. చూడండి చాలా బాగున్నాయి కదా రకరకాల కైట్స్. ఇదిగోండి, దీంట్లో స్నేక్ లాగా అనిపిస్తుంది కైట్. ఇది ఒక రకమైన కైట్, చాలా బాగున్నాయి. ఇదిగోండి రాముల వారి కైట్, చాలా బాగుంది కదా రాముల వారి కైట్. వెరైటీగా ఉన్నాయండి, డిఫరెంట్గా. మనం ఎప్పుడు చూసుండం ఇలాంటి కైట్స్ అన్నీ ఇక్కడ చూడొచ్చండి. అందుకే ప్రత్యేకంగా వస్తారు ఇక్కడికి కైట్ ఫెస్టివల్ చూడడానికి. చూడండి టైగర్ కైట్, వావ్ చాలా బాగున్నాయి. డోరేమాన్ కైట్, మా పిల్లలకి చాలా నచ్చింది ఈ కైట్ అయితే, ఫేవరెట్ మా పిల్లలకి డోరేమాన్. చూడండి ఎంత బాగుంది కదా డోరేమాన్ కైట్. వావ్ చాలా బాగుంది డోరేమాన్ కైట్. చూసారా కైట్ ఫెస్టివల్ చాలా బాగుంది కదా. ఇవ్వండి ఇంకా కైట్స్ ఇంకా వస్తూనే ఉన్నాయి. ఈవినింగ్ వరకు ఉంటుందండి. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ వచ్చేసి 5:30 వరకు ఎగరేస్తారు. ఇంకా తర్వాత కైట్స్ అయితే ఎగరేయరు. మనం 5:30 లోపే వచ్చి చూసుకోవాలి కైట్ ఫెస్టివల్ అంటే. అయిపోయిందండి, కైట్స్ చూసేసాము. ఇంకా మా పిల్లలు ఆగట్లేదు, ఏదన్నా ఫుడ్ తిని వెళ్దామని అనేసి ఇటు వచ్చాము. ఫుడ్ తీసుకొని ఇక్కడ ఇట్లా కూర్చొని తినొచ్చండి, చైర్స్ ఉంటాయి. కానీ ఇంతమంది మీద అంటే చైర్స్ అందరికీ ఖాళీ ఉండవు, నించొని తినేయడమే. ఇక్కడ ఐస్ క్రీమ్స్ అన్నీ దొరుకుతాయండి, ఐటమ్స్ చూడండి ఎన్ని ఐటమ్ మనకి ఏది కావాలని దొరుకుతుంది. ఫస్ట్ అయితే మాకు తెలియక మొత్తం లోపలే తీసేసుకోవచ్చు అని లోపలికి వెళ్ళిపోయాము. కానీ తర్వాత లోపలికి వెళ్ళాక చెప్పారు బయట టికెట్స్ ఉంటాయండి, టికెట్స్ తీసుకొని రావాలి అని, దేనికైనా టికెట్స్ ఉంటాయని చెప్పారు. చూడండి రకరకాల ఫుడ్, టేస్ట్ కూడా బాగానే ఉందిలేండి. ఇంకా మనం బయట రెస్టారెంట్లో తిన్నంత టేస్ట్ అయితే లేదు, పర్లేదు తినొచ్చు. ఇంకా వచ్చినప్పుడు తప్పదు, మనకి ఆకలి అవుతుంది కదా. మనం మార్నింగే వచ్చేసాం మేము, ఇప్పుడు 2 o'clock అవుతుంది టైము. పిల్లలకి కూడా బాగా ఆకలి అవుతుందని చెప్పి ఏదో ఒకటి తిందామని వచ్చాము లోపలికైతే. చూడండి ఫుడ్ అయితే చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా. కచోరీలు అప్పటికప్పుడే వేస్తున్నారు వేడివేడిగా. కచోరీ చూడండి, కచోరీ సమోసాలు అన్నీ అప్పటికప్పుడే వేస్తున్నారు వేడివేడిగా. ఫుడ్ కోర్ట్ అండి. ఇటు సైడు చైనీస్ తింటా అన్నారు మా పిల్లలు, ఇటు సైడ్ ఉంటుందని చెప్పారు, అటు నుంచి ఇటు వస్తున్నాము. కాటన్ క్యాండీస్ చూడండి అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఐస్ క్రీమ్స్ డిఫరెంట్గా అన్ని ఐటమ్స్ ఉన్నాయండి. ఇక్కడ చూసారా ఆలూది ఎట్లా కట్ చేసి పెట్టారో, చూడంగానే చాలా బాగా అనిపించింది. ఇంకా అదైతే ఒకటి తీసుకున్నాము ఆలూది. చూడండి చాలా బాగుంది కదా, డిఫరెంట్గా వెరైటీగా. ఇక్కడ చూడండి సమోసా కచోరీ రెడీ అయిపోయింది, వేడివేడిగా వేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ పెట్టారు సమోసా కచోరీ. టికెట్స్ తీసుకుందామని ఇక్కడికి వచ్చామండి. ఇక్కడైతే టికెట్స్ తీసుకోవాలి. మనకి ఏ ఫుడ్ ఐటెం కావాలంటే ఆ టికెట్స్ ఇస్తారు. మనం టికెట్స్ అనేది లోపల చూపిస్తే మనకి ఇస్తారు ఐటెం అనేది. టికెట్స్ అయితే ఇక్కడే తీసుకోవాలి అందరూ.
చూసారా ఎంత జనం ఉన్నారో, ఎంత అసలు ఖాళీ అనేది లేదు, చాలా రష్గా ఉంది. ఇప్పుడైతే తిందామని మేము ఇక్కడ ఫుడ్ కోర్ట్ దగ్గరికి వచ్చాము. చూడండి ఎంతమంది జనాలు, ఖాళీ అనేది లేదు. మేమైతే మంచూరియన్ నూడిల్స్ అయితే చెప్పామండి, చేస్తున్నారు. చూడండి ప్రిపరేషన్ మొత్తం చూపిస్తాను. బాగానే చేశారు, కొంచెం సాల్ట్ అయితే తక్కువైంది. ఇక్కడ గుజరాత్లో మనం ఎక్కడికి వెళ్ళినా సాల్ట్ అనేది చాలా తక్కువ వేసిస్తారండి, ఎందుకంటే ఇక్కడ వాళ్ళు సాల్ట్లు తక్కువ తింటారు. మనం కొంచెం ఎక్కువ తింటాము ఆంధ్ర సైడ్ వాళ్ళము. మాకు అనిపించింది కొంచెం సాల్ట్ వేయొచ్చు కదా అని, సాల్ట్ తగ్గించేస్తారు ఎందుకనో కానీ. ఇంకా మిగతా టేస్ట్ అంతా బాగానే ఉంటుందండి. మంచూరియన్ నూడిల్స్ అయితే చెప్పాము, ప్రిపరేషన్ చేస్తున్నాడు. బాగానే ఉంది టేస్ట్ అయితే. తిన్నామండి మేము మంచూరియన్ నూడిల్స్. చూడండి మొత్తం ప్రిపరేషన్ అంతా. చూడండి నూడిల్స్ అయితే వేస్తున్నాడు, చాలా బాగా చేశాడండి. కానీ సాల్ట్ అండ్ కారం స్పైసీ అనేది చాలా తక్కువ వేసుకుంటారు ఇక్కడ వాళ్ళు, అందుకే స్పైసీగా అంత అనిపించదు. సాల్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. పర్లేదు బాగానే ఉంది మంచూరియన్ నూడిల్స్. చూడండి మొత్తం ప్రిపరేషన్ అంతా చూపిస్తున్నాను. చూడండి ఎక్కడ బోర్ కొట్టదు, వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఈ మొత్తం మేము ఫుడ్ అంతా తినేసిన తర్వాత మా పిల్లలు ఐస్ క్రీమ్ తీసుకున్నారు, అక్కడికి వెళ్ళాము. అక్కడ కూడా చాలా బాగుంటుంది. మొత్తం చూడండి వీడియో ఎండింగ్ వరకు చూడండి, బోర్ కొట్టదు, మిస్ కాకండి. చాలా చాలా బాగుంటుంది వీడియో అనేది. తీసుకున్నామండి పావ్ బాజీ అండ్ మంచూరియన్ నూడిల్స్ అండ్ ఆలూది తీసుకున్నాము, తినేసామండి. ఆ తర్వాత ఐస్ క్రీమ్ తీసుకుంటానండి మా పాప. ఇక్కడికి వచ్చాము, ఇక్కడైతే చాలా బాగుంటుంది, బోర్ కొట్టదు. చూడండి ఫస్ట్ అయితే మా పాపని ఆడించాడు తను, తర్వాత మా బాబుని. ఇద్దరు వీడియోలు చూడండి, మిస్ కాకండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మా బాబుది చాలా బాగుంటుంది, క్యూట్గా ఉంటాడు కదా. చూడండి భలే ఆడిపిస్తాడు మా బాబుని. పాపం మా బాబుకి అయితే అసలు అర్థం కావట్లేదు, ఐస్ క్రీమ్ ఇస్తున్నాడు కింద పడేస్తున్నాడు అని ఎత్తుక్కుంటున్నాడు. అందరూ చాలా నవ్వారు చూడండి. క్యూట్గా ఉన్నాడు కదా మా బాబు. మొత్తానికి ఐస్ క్రీమ్ తీసుకొని వచ్చాడు బయటికి.
అయిపోయిందండి కైట్ ఫెస్టివల్. బయటకైతే వచ్చేసాము. ఇంకా నా వీడియో చూసే వాళ్ళందరూ నా వీడియో లైక్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా బాగుంది కదా, ఎక్కడ బోర్ కొట్టలేదు అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటున్నాను. చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.